వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెస్టారెంట్ స్టైల్లో స్పైసీగా చికెన్ రోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక 1/2 kg వరకు చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి పక్కన ఉంచేసుకోవాలి. బోన్లెస్ తీసుకోవచ్చు, విత్ బోన్స్ కూడా తీసుకోవచ్చు. నేను బోన్లెస్ చికెన్ యూస్ చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి మనం శుభ్రం చేసి ఉంచుకున్న చికెన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కాస్త ఉప్పు పసుపు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే మనకి ఆ చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి చికెన్ సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా చెక్క, లవంగ, జాపత్రి, ఒక మరాఠీ మొగ్గ, ఒక స్టార్ పువ్వు, కొద్దిగా మిరియాలు, కొద్దిగా షాజీరా, కాసిన జీడిపప్పులు ఇవన్నీ కూడా వేసి లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీకి వేసుకొని పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా చికెన్ని కూడా మనం మధ్య మధ్యలో మిక్స్ చేస్తూనే ఉండాలి, అలానే వదిలేయకూడదు, అడుగంటిపోతుంది. ఇప్పుడు ఇలా చికెన్ లైట్గా కుక్ అయిపోయాక అందులో ఒక బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. అందులోనే ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, కాస్త కరివేపాకు కూడా వేసి మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 4 మినిట్స్ అట్లా కుక్ చేసేసుకోవాలి. ఇలా చికెన్ అంతా కుక్ అయిపోయాక ఇందులోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం, మనం ముందుగానే రెడీ చేసేసి ఉంచుకున్న మసాలా పౌడరు ఇదంతా కూడా వేసి బాగా మిక్స్ చేసి మనం మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 3 మినిట్స్ నుంచి 5 మినిట్స్ వరకు లైట్గా కుక్ చేసుకున్నామంటే మనకి ఆ చికెన్లో ఉండే ఆయిల్, మనం వేసిన ఆయిల్ అంతా కూడా ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేస్తే మనకి చికెన్ కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా చికెన్ రోస్ట్ అనేది రెడీ అయిపోతుంది.